హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ముకుంద అందరికీ సర్వ్ చేద్దామని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నన్ను పెద్దత్తయ్య ఎలాగూ దగ్గరికి రానియట్లేదు, మీరైనా నాకు వడ్డించే అవకాశం ఇవ్వండి అని కుటుంబ సభ్యులందరితో అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేమి లేదులే ముకుంద, కావాలంటే నువ్వు కూడా వడ్డించు అని కుటుంబ సభ్యులు అందరూ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇప్పుడు పెద్దత్తయ్య గారు వస్తే కనుక కనీసం నాకు ఇక్కడ నిలబడటానికి కూడా ప్లేస్ ఇవ్వరు, కనీసం మీకైనా వడ్డించే అవకాశం నాకు కల్పించండి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. రేవతి సరేనమ్మా నువ్వు కూడా వడ్డించు అంటారు. ఈలోపు మన కృష్ణ అండ్ మురారి గారు ఇద్దరు వస్తారు. అందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్తారు. ఏంటది కృష్ణ చెప్పు అని అందరూ యాంగ్జైటీగా చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చెప్తాను, పెద్ద అత్తయ్య కూడా రానివ్వండి, పెద్ద అత్తయ్య వచ్చాక అందరికీ కలిపి ఆ గుడ్ న్యూస్ చెప్తానంటారు. ఈలోపు పెద్ద అత్తయ్య గారు వస్తారు, వచ్చేసి కూర్చుంటారు. ఈలోపు మన కృష్ణ అయితే ఆ గుడ్ న్యూస్ రివీల్ చేయడానికి రెడీగా ఉంది ఫ్రెండ్స్. అందరికీ గుడ్ న్యూస్, బట్ ముకుందకి గుడ్ న్యూస్ అవుతుందో కాదో తనకే తెలియాలి ఫ్రెండ్స్. నేనైతే అవ్వదు అనుకుంటున్నాను, అదే ఆదర్శ్ అడ్రస్ తొలగింది అని అందరికీ చెప్పేస్తుంది ఫ్రెండ్స్. మన కృష్ణ గారు అయితే ఆర్డర్స్ అన్ని వెంటనే మేము దగ్గరికి వెళ్ళి తీసుకువస్తాము, ఆదర్శ్ అడ్రస్ ఇప్పుడే తెలుసుకున్నాము అని అందరికీ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మన కృష్ణ అయితే పెద్దమ్మ గారు అయితే చాలా సంతోషపడతారు. నిజమా అడ్రస్ తొలగిందా, వాడి ఇంటికి వస్తాడంటే చాలా సంతోషం, వాడి ఇంటికి వస్తే సంతోషపడే వ్యక్తుల్లో ఫస్ట్ నేనే ఉంటాను అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. ఆదర్శ్ ఇంటికి వస్తున్నాడు అనగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్. కానీ ముకుంద మనసులో మాత్రం ఏదో తెలియని ఒక బాధ మొదలవుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా మనం పెద్దమ్మ గారు అయితే ఆదర్శ్ ఇంటికి వస్తుంటే చాలా సంతోషంగా ఉంది, ఆ ఇంటికి తీసుకొచ్చే క్రెడిట్ అంతా మీకే దక్కుతుంది అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శ్ ఇంటికి వచ్చాక తనలో జరిగే సంఘటన అన్నిటికి కూడా మీరే పూర్తి బాధ్యత వహించాలి అని అంటూ ఉంటారు. తన మనసు నొచ్చుకోకుండా మీరే చూసుకోవాలి, తనకి ఎటువంటి కష్టం కలగకుండా చూసుకోవాలి, తను ఏ విషయానికి టెన్షన్ పడకూడదు, ఏ విషయానికి బాధపడకూడదు, అన్నీ మీరే చూసుకోవాలి అని కృష్ణకి మురారికి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది ఫ్రెండ్స్ మన పెద్దమ్మ గారు అయితే. సరే పెద్దమ్మ, వాటన్నిటి గురించి మేము చూసుకుంటాం, ఆ ముందు ఆదర్శ్ ఇంటికి రావటం కావాలి, అది ఒక్కటే మాకు కావాల్సిన పని అని ఉంటుంది. ఇప్పుడు ఆదర్శ్ ఇంటికి వస్తే ఏం చేయాలి, నేను ఆదర్శని యాక్సెప్ట్ చేయాలి అని మన ముకుంద గారు మనసులో బాధపడుతూ ఉంటారు. ఏమైంది ముకుంద, నువ్వు కూడా కూర్చొని నేను వడ్డిస్తాను మన కృష్ణ గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ముకుంద కూర్చున్నా అనేసరికి పెద్దమ్మ గారు మధు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో అని పెద్దగా అరుస్తారు ఫ్రెండ్స్. ఇక దాంతో ముకుందకి అర్థమైపోయింది పెద్దమ్మ గారికి ఇష్టం లేదని. వెంటనే ముకుంద అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్, పైకి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఇక మిగతా కుటుంబ సభ్యులందరూ వాళ్ళ ఈటింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. అందరూ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయండి అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు కృష్ణ అయితే మేము వెళ్ళేసి ఆదర్శని ఒక అడ్రస్ కనుక్కొని, అడ్రస్ ఎక్కడున్నా సరే మేము తిరిగి వచ్చేది ఇంటికి ఆదర్శతోనే అని చెప్పి మన మురారి గారు పెద్దమ్మతో చెప్తూ ఉంటారు. సరే మురారి, చాలా సంతోషంగా ఉంది ఎలాగైతే ఆదర్శని కనిపెట్టారు, నిజంగా మీరు అనుకున్నది సాధించారు. కానీ ఆదర్శ్ ఇంటికి వచ్చినంత మాత్రాన సంతోషంగా ఉంటాడా, ఇంటికి వస్తే ఆదర్శ్ సంతోషంగా చూసుకునే బాధ్యత మీ మీదే ఉండి, తను బాధపడకుండా ఇన్నాళ్ళకు తను ఇంటికి తిరిగి వస్తున్నాడు కదా, తను సంతోషంగా చూసుకునే బాధ్యత కూడా మీ మీదే ఉంది అని మన పెద్ద గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. సరే పెద్దమ్మ, నాకు కృష్ణది నాది పూర్తి బాధ్యత, ఆదర్శని సంతోషంగా ఉంచేదానికి నువ్వేం బాధపడుకో, అన్నీ మేము చూసుకుంటాం అని పెద్దమ్మకి భరోసా ఇస్తూ ఉంటాడు ఫ్రెండ్స్ మురారి. మరి వచ్చాక ఆదర్శ్ వచ్చాక ఆదర్శని ఎలా చూసుకుంటాడు అనేది మనం చూడాలి ఫ్రెండ్స్. తను నాకు తెలిసి ఈ ముకుందుతో ఆయన కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిద్దో చూద్దాము ఫ్రెండ్స్. ఇవి విజయాన్ని సాధించడానికి మన కృష్ణ ఎంతో సహాయం చేసింది ఫ్రెండ్స్ మురారికి ఈ విజయం సాధించడానికి మురారి గారికి తన వంతు కృషి చేసింది. ఇక మురారి గారు మరి కృష్ణ గారు ఇద్దరు మెహతా గారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మెహతా గారు వచ్చి ఆదర్శ గారి అడ్రస్ చెప్తారు అని దానికోసం ఎదురు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. వస్తారులే, ఆయన వస్తాడో చేస్తాడో అని ఈలోపు మన మురారి గారు సెటైర్లు వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఏసీపీ సార్, అట్లా మీరు ఊకే నెగిటివ్లో మాట్లాడకండి సార్, కంపల్సరీ వస్తారు, మనకి ఫోన్ చేశారు కదా వస్తారు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ మన కృష్ణ గారు అయితే. సరే నీలోపు మెహతా గారు వచ్చేస్తారు ఫ్రెండ్స్. మెహతా గారు వచ్చేసి ఏంటండి ఇంటికి రమ్మన్నారు, మరి ఇక్కడ కలవమన్నారు ఎందుకని అంటే, అదేం లేదండి ఇంటి దగ్గర అయితే కొంచెం ప్రాబ్లం అందుకే ఇక్కడ కలవమన్నాను. ఆదర్శ్ తన జాబ్కి రిజైన్ చేసిండంట 6 months బ్యాకే, తను చేసిన కృషిగాను తనకి
ఒక ప్లేస్ ఇచ్చారంట. ఆ ప్లేస్‌లోనే తను ఉంటున్నాడు. అది కాశ్మీర్ దగ్గర ఒక లోయలో ఉంది అని చెప్తూ ఉంటాడు ఫ్రెండ్స్ ఆ ఊరు. అవునా! అంత దూరం ఉందా అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ కృష్ణ మరియు మురారి ఇద్దరు. అవునండి, ఆ ప్లేస్‌లోనే ఉన్నాడు ఆదర్శ్ అని నాకు ఇన్ఫర్మేషన్ తెలిసిందండి. ఈ విషయం మీకు చెప్పినట్టుగా ఎవరికీ చెప్పకండి, మళ్ళీ నాకు ప్రాబ్లమ్ అయితుంది అని అంటూ ఉంటాడు ఫ్రెండ్స్ మెహతా గారు. సరే అండి, ఎవరికీ చెప్పను. సరే, మేము వెళ్ళి ఆదర్శ్‌ని మీట్ అవుతాము. అయితే చాలా థ్యాంక్స్ అండి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు అని మన కృష్ణ గారు చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. నేను కూడా అదే మన చేసిన కృషిగా నాకు అక్కడ ప్లేస్ ఇచ్చారంట. అక్కడే తను ఆ ఊర్లోనే ఉంటూ అక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడంట అని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. సరే అని మన కృష్ణ మరియు మురారి ఇద్దరూ కలిసి ఆదర్శని వెంటనే వెతకడానికి కారులో బయలుదేరుతూ ఉంటారు ఫ్రెండ్స్. మన కృష్ణ గారు అయితే వెంటనే పెద్దమ్మకి ఈ విషయం ఫోన్ చేసి చెప్దాం అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. వెంటనే కలిసి చెప్దామంటారు. ఏం అవసరం లేదు, మనం కాల్ చేసి కూడా చెప్పొచ్చు, టైం వేస్ట్ చేయడం ఎందుకు, మనం వెంటనే బయలుదేరదాము ఆదర్శని తీసుకురావడానికి అని మన కృష్ణ అంటూ ఉంటారు ఫ్రెండ్స్. బై రోడ్ వెళ్ళొచ్చా అని మెహతా గారిని అడుగుతారు. వెళ్ళొచ్చు అని చెప్తారు. ఇక మన కృష్ణ గారు మురారి గారు వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ కాశ్మీర్కి. వాళ్ళు ఏదైతే ఈలోపు మన ముకుంద గారైతే ఆదర్శ్ వస్తాడు, ఆదర్శ్ వస్తే నేను ఆదర్శ్ని యాక్సెప్ట్ చేయాలి, ఆదర్శ్ వస్తే నేను యాక్సెప్ట్ చేస్తానని మన మురారి గారికి మాట ఇచ్చాను, ఇప్పుడు ఎలా అని మన ముకుంద అయితే బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆదర్శ్ అయినా ఎందుకు వస్తాడు, తన దెబ్బతింది కదా, తను రాడు అనుకున్నాను, కృష్ణ పంతంతోనే ఎలాగైనా తీసుకువస్తుంది ఆదర్శని అని ముకుంద అనుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఆదర్శ్ వస్తే నేను ఏం చేయాలి, నాకు టెన్షన్ మొదలయ్యింది, ఆదర్శ్ వస్తే నేను ఎలా ఫేస్ చేయాలి, నాకు ఏం అర్థం కావటం అని ముకుంద అయితే బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు ముకుంద అంతరాత్మ కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. నువ్వు యాక్సెప్ట్ చేయాలి, తప్పదు. ఇన్నాళ్ళు నువ్వు నా ప్రేమ ఏమవుతుంది, ఇన్నాళ్ళు నీ ప్రేమ కోసం నువ్వేం చేసుకున్నావు, ఒక చీటర్గా మెదిరిపోయావు పెద్దమ్మ దృష్టిలో, ఇక అంతకు మించి నువ్వేం సాధించగలిగావు, ఇక నీ ప్రేమను నువ్వు వదిలేసేయి, ఇంతటితో వదిలేకపోతే ఇంకా నీకు కష్టాలు తప్పవు అని తన అంతరాత్మ చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. పెద్దమ్మ ఎలా అయినా మారుతుంది, ఆమెను ఎలాగైనా మార్చేయచ్చు, దాంతో ప్రాబ్లం లేదు, నేను నా ప్రేమను ఎలా వదులుకొని ఇన్నాళ్ళు కష్టపడి సాధించిందంతా వదిలేనా, ఇప్పుడు ఈ చిన్నదాని కోసం నా ప్రేమను వదులుకోవాలా అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. నేను ఎవరు ఏం చెప్పినా విన్ను అని తన ఆత్మ అనుకోనంటుంది. ఈలోపు మన మురారి గారు మరియు కృష్ణ గారు ఇద్దరు వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఆదర్శంగా చెప్పకుండా ఎందుకు వెళ్ళావు నాయన, ఇంట్లో నుంచి ఎవరికైనా చెప్పి వెళ్ళాల్సింది కదా, ఎందుకు ఇట్లా చేసావు అని మన కృష్ణ గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇన్నాళ్ళ నుంచి ఆదర్శ్ కనిపించలేదు అని అన్నావు, ఇప్పుడు అడ్రస్ తెలియదు, ఎందుకు కృష్ణ అలా అంటున్నావు, ఆ రోజు అసలు పెద్దమ్మ గారికి విషయం చెప్పేసి ప్రాబ్లం ఉండేది కాదు కదా అని కృష్ణ గారు అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఏంటి కృష్ణ అని అలా అన్నావు అని అనగానే వెంటనే మన కృష్ణ గారు కారు ఆపండి ఏసీపీ సార్ ఒకసారి అని అంటుంది. కారు ఆపంగానే మురారి కృష్ణ ఇద్దరు కిందకి దిగేసి చాలా బాధపడుతూ ఉంటారు ఫ్రెండ్స్. వెంటనే మన కృష్ణ మురారిని హగ్ చేసుకుని, ఆ రోజే పెద్దమ్మకి ఈ విషయం తెలుసుంటే వెంటనే మీకు ముకుందకి పెళ్లి చేసేది, అప్పుడు నాకు మీరు దక్కేవాళ్లే కాదు, నేను చచ్చేదాన్ని అని మన కృష్ణ గారు బాధపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అదేం అలా కాదులే కృష్ణ, దేవుడు మన బంధాన్ని ఇలా ముడివేశాడు, ఇది దేవుడు కలిపిన బంధం, దాన్ని ఎవరు ఆపలేరు అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. మీరు ఎప్పటికీ నాతోనే కలిసి ఉండాలి, మనం ఇద్దరం ఎప్పటికీ కలిసి ఉండాలి అని కృష్ణ అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఈలోపు మన మురారి కూడా అదే అంటారు ఫ్రెండ్స్. ఇక మన ఇద్దరి బంధం అయితే దేవుడు కలిపిన బంధం, ఆ బంధాన్ని ఎవరు విడదీయలేరు కృష్ణ, అందుకే ఎన్ని అవాంతరాలు వచ్చినా సరే మన ఇద్దరం కలిసి ఉన్నాం అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్ మురారి మరియు కృష్ణ. అవును సరే, ఇక ఆదర్శ్ వచ్చినా కానీ మనం చాలా సంతోషంగా ఉండాలి, ఆదర్శం కూడా సంతోషంగా ఉండాలి, ఆదర్శ్ రానంటే ఒప్పించి తీసుకొచ్చే బాధ్యత మీదే అని మురారి గారికి అప్పచెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. తను రానంటే 2 పీకైనా సరే తీసుకురండి ఏసీపీ సార్ అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. తనైతే రానని ఏమనడు, నేను ఎట్లయినా తన్ని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకువస్తాను, ఇంటికి తీసుకువచ్చాక పెద్దమ్మని మాత్రం ఒప్పించే బాధ్యత నీదే కృష్ణ, ఆ ఒక్క పని మాత్రం నువ్వే చేయాలి, ఆదర్శని అయితే నేను ఎలాగైనా కొంచెం కన్విన్స్ చేసి తీసుకువస్తాను, మిగతా విషయాలని నువ్వే చూసుకోవాలని చెప్తూ ఉంటారు ఫ్రెండ్స్. సరే ఏసీపీ సార్, నేను మిగతా విషయాలు చూసుకుంటాను, మీరు ఆదర్శని చూసుకోండి, ఆదర్శని ఇంటికి వచ్చే పని మీదే ఉండండి అని అంటూ ఉంటుంది ఫ్రెండ్స్. మురారి అయితే
ఓకే అని ఇద్దరు కలిసి మళ్ళీ వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. మన కృష్ణ గారైతే హ్యాపీగా నిద్రపోతారు ఫ్రెండ్స్. మన మురారి గారైతే కార్ డ్రైవింగ్ చేయలేక పాపం చాలా అలసిపోతూ ఉంటారు. చాలా లాంగ్ జర్నీ కదా, డ్రైవ్ చేసి అలసిపోతూ ఉంటారు. ఈలోపు నైట్ అయిపోతుంది. సరే ఆకలైతుందని ఒక డాబా దగ్గర ఆగి డిన్నర్ చేయడానికి ఇద్దరు ఆగుతారు ఫ్రెండ్స్. ఇద్దరు ఆగేసి కారు దిగేసి ఏదైనా తిందాం పదా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. కృష్ణ కాశ్మీర్ టు కన్యాకుమారి టూర్ చేయాలి అన్నావు కదా, మన హనీమూన్‌కి నువ్వైతే హ్యాపీగా నిద్రపోతూ నేనైతే డ్రైవింగ్ చేయలేక అలసిపోతాను అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు కాశ్మీర్ అందాలను చూసుకుంటూ నైట్ ఒక రెస్టారెంట్‌లో వచ్చేసి వాళ్ళ డిన్నర్‌ని చేయడం కోసం ఒక రెస్టారెంట్‌లోకి వస్తారు ఫ్రెండ్స్. అలా ఏం లేదు ఫ్రెండ్స్, అప్పుడు మనకి చాలా టైం ఉంటది కదా, ఒక నెల రోజుల్లో కదా మనం చేయాల్సింది. అప్పుడు కొంచెం రెస్ట్ తీసుకోవడానికి కొంచెం టైం ఉంటది. నా వల్ల కాదు బాబాయ్, అంత దూరం నేను లాంగ్ జర్నీ చేసి నేను అలసిపోతాను. అప్పుడు ఏం చేయడానికి నాకు అవకాశం ఉండదు అని మన మురారి గారు సెటైర్‌లు వేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. సార్ అప్పటికి చాలా టైం ఉంటది. అప్పుడు నిదానంగా చేసుకోవచ్చు. మనం ఇంత ఫాస్ట్‌గా చేయాల్సిన అవసరం ఉండదు కదా అని మన కృష్ణ అంటూ ఉంటది ఫ్రెండ్స్. సరే అని ఇద్దరు కలిసి డిన్నర్ చేయడానికి డాబాలోకి వస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఒక చోట కూర్చొని ఉంటారు. నీకైతే హ్యాపీగా నిద్రపోయావు, నాకైతే బాగా నిద్ర వస్తుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని ఉంటుంటారు ఫ్రెండ్స్. నేను కృష్ణ అయితే నేను కబుర్లు చెప్తాను ఏసీపీ సార్, మీకేం ప్రాబ్లం లేదు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఈలోపు వెయిటర్ని పిలిచేసి ఆర్డర్ చెప్పేస్తూ ఉంటుంది. మన కృష్ణ అయితే తనకి తెలుగు రాదు అనుకుని హిందీలో చెప్తూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఆ వెయిటర్ అయితే తెలుగు అబ్బాయి. ఈలోపు ఫేస్ వాష్ చేసుకుని వస్తానని మన మురారి గారు వెళ్తారు ఫ్రెండ్స్. ఈలోపు రోటీస్, చికెన్ కర్రీ, దాల్ కర్రీ ఆర్డర్ చెప్పేస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. మన కృష్ణ అయితే ఆ అబ్బాయిని తెలుగు రాదు అనుకుని హిందీలో చెప్పేస్తుంది ఫ్రెండ్స్. తను కూడా అలాగే ఏం అర్థం కానట్టు చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చికెన్ కర్రీ ఫస్ట్ తిందామా, దాల్ కర్రీ ఫస్ట్ తిందామా అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. సరే తెలుగు రాని ఆ వెయిటర్ని పిలిచేసి మనం వెంటనే ఏదో ఒక తెలుగులో ఒకటి అడుగుదాము. తను గనక ఆశ్చర్యంగా ఉంటే గనక మీరు ఫస్ట్ చికెన్ కర్రీ తినాలి, తను గనక సైలెంట్గా ఉంటే గనక అండ్ నేను ఫస్ట్ దాల్ కర్రీ తినాలి అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇద్దరు ఈలోపు వెయిటర్ని పిలుస్తారు. తమ్ముడు, ఈలోపు నువ్వు కొత్త సినిమాలు ఏం చూసావు, న్యూ సినిమాలు ఏం చూసావు అని తెలుగులో మన కృష్ణ గారు అడుగుతుంటారు. అవునక్క, అన్ని సినిమాలు చూశాను, కొత్తగా రిలీజ్ అయ్యే అన్ని సినిమాలు చూశాను అని తెలుగులో చెప్తాడు. అది వినంగానే మన కృష్ణ గారు మరియు మురారి గారు ఇద్దరు షాక్ అవుతారు. నీకు తెలుగు వచ్చా, మరి ఎందుకు అలా చేసావు, తెలుగు రానట్టు ఎందుకు అలా బిహేవ్ చేసావు అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. మా నాన్న లారీ డ్రైవర్, నేను వరంగల్కి వారంలో ఒకరోజు వెళ్ళొస్తానక్క, నాకు తెలుగు వచ్చు అంటే ఇక్కడ వాళ్ళు చాలామంది హిందీలో నాకు తెలుగు రాదు అనుకుని తెలుగులో నన్ను తిట్టుకుంటూ ఉంటారు. అందుకే నక్క నేను అలా చూస్తూ ఉంటాను, నన్ను ఏమన్నా తిట్టుకుంటారేమని. ఇక వాళ్ళ ఆర్డర్ వచ్చేది, రోటీస్ని తింటూ ఉంటారు. కృష్ణ అయితే ఫుడ్ చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉందని తన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ వెయిటర్తో వాళ్ళు చాలా ఫన్ని క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. అక్కడ అయితే ఇంకా ఆ వెయిటర్ని అయితే కొంచెం మంచి చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లో కూడా మేము ఇక్కడికే వస్తాం, నువ్వే ఉంటావు కదా అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. అవును ఉంటాను, నేనే ఉంటాను సార్ అని అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇక వాళ్ళ డిన్నర్ అనేది ఫినిష్ అయిపోతుంది. నెక్స్ట్ బిల్ పే చేసేసి అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటారు ఫ్రెండ్స్. అతనికి టిప్గా ఒక 100 రూపీస్ టిప్ ఇస్తారు ఫ్రెండ్స్. ఇక వాళ్ళ డిన్నర్ ముగించుకొని కారులో మళ్ళీ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. స్టార్ట్ చేయగా ఈలోపు తెల్లారిపోతుంది ఫ్రెండ్స్. ఇక కాశ్మీర్కి రీచ్ అవుతారు ఫ్రెండ్స్. ఏసీపీ సార్ రీచ్ అయ్యామా, ఇంకా దగ్గరలో ఉన్నామా, ఇంకా ఆదర్శ్ దగ్గరికి వెళ్తాను డైరెక్ట్గా, ఇంకా నా వల్ల కాదు నడపటం, ఒక ఛాయ్ తాగాలి, ఛాయ్ తాగితే కానీ నేను ఈ కార్ డ్రైవింగ్ చేయలేను అంటూ ఉంటారు ఫ్రెండ్స్. ఇందాక పెట్రోల్ కట్టించినప్పుడే తాగుదామంటే నువ్వు అక్కడ వద్దన్నావు, ఇప్పుడు కార్ డ్రైవ్ చేయాలంటే కష్టంగా ఉంది నాకు, ఎలాగైనా ఒక టీ తాగేసి మన జర్నీని ఆదర్శ్ వద్దకు కొనసాగిద్దాం అని అనుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ ఇద్దరు. ఈలోపు ఛాయ్ కోసం చూస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఛాయ్ కోసం చూస్తుండగా చాలా దూరం వెళ్ళాక ఒక రోడ్ సైడ్ ఒక ఛాయ్ అతను ఛాయ్ అమ్ముతూ కనిపిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. కానీ అతని దగ్గర ఒక ఛాయే ఉంటుంది. ఒక ఛాయ్ని మన ఇద్దరం కలిసి తాగాలి కృష్ణ అని మన ఏసీపీ సార్ అంటూ ఉంటారు.